శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాడల్ ఛానల్. ఫిబ్రవరి 2025 సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. సింహరాశికి అధిపతి రవిగ్రహం. సింహరాశిలో మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. ముఖ్యంగా వీడియోలో ఏంటంటే విద్యార్థులకి, స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది, ప్రేమ, వృత్తి, వ్యాపారం, ధన సంబంధమైన విషయాలు, వస్తు వాహనాదులు, ఆరోగ్యం, రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. గోచార గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి బ్రీఫ్గా ఒకసారి తెలుసుకుందామండి. రాశ్యాధిపతి రవి ఈ మాసంలో 12 ఫిబ్రవరి వరకు కూడా 6వ స్థానం మకరంలో ఉంటారు. 13 ఫిబ్రవరి నుండి 7వ స్థానమైనటువంటి యొక్క కుంభంలో ఉంటారు. ద్వితీయ మరియు లాభాధిపతి బుధ గ్రహం 2 రాశులు మారుతారు. మకరంలో 11 ఫిబ్రవరి వరకు, 12 ఫిబ్రవరి నుండి 7వ స్థానం కుంభంలో ఉంటారు. తృతీయ మరియు దశమాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఉంటారు రాహుతో కలిసి. కానీ శుక్రుడికి మీన రాశి బలమైన స్థానమే, అష్టమ స్థానం అయినా కూడా. అక్కడ కేతువు మీకు వాక్కు స్థానం, ధన కుటుంబ సంబంధమైనటువంటి యొక్క కన్య రాశిలో స్థితి పొంది ఉన్నారండి. యోగకారకుడు ఈ యొక్క సింహరాశి మరియు సింహలగ్నం వారికి కుజుడు 11వ స్థానంలో ఉన్నారు. 24 మధ్యాహ్నం వరకు వక్రీకరించి మధ్యాహ్నం తర్వాత వక్రగతిని వదిలి మిథున రాశిలో మాసం అంతా కూడా స్థితి పొంది ఉంటారు. పంచమ మరియు అష్టమాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం స్థితిలో మార్పు, మేజర్ మార్పు ఏంటంటే 4 నెలల తర్వాత వక్రీకరణ వదిలిపెట్టబోతున్నారు. 4 ఫిబ్రవరి మధ్యాహ్నం 1:37 తర్వాత గురుగ్రహం వక్రగతిని వదిలి ఫార్వర్డ్ మోషన్లో వృషభంలో స్థితి పొంది ముందుకు వెళ్ళబోతున్నారండి. మరి సప్తమ అష్టమాధిపతి శనిశ్వరుడు ఈయన అష్టమ స్థానంలో కుంభంలోనే స్థితి పొంది ఉన్నారు. ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యారంటే, పర్టికులర్గా ఈ యొక్క డిగ్రీ స్థాయి విద్యను ఎవరైతే అభ్యసిస్తూ ఉంటారో వారికి మంచి ఫలితాలు చూస్తారు. చతుర్థ మరియు నవమాధిపతి యోగకారకుడు కుజుడు 11వ స్థానంలో ఉండి 5వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే 11th హౌస్లో ఉన్నారు, డిజైర్ ఫుల్ఫిల్మెంట్ హౌస్లో ఉన్నారు. కాబట్టి వీరు అనుకున్న విధంగానే వారి విద్య అయితేనేమి, మార్క్స్ అయితేనేమి, సీటు పొందడం అయితేనేమి, ఇవన్నీ కూడా సజావుగా సాగుతాయి. మరి పంచమాధిపతి గురుడు డిగ్రీ స్థాయి విద్య అభ్యసించే వారికి కూడా, ఎందుకంటే గురుగ్రహం వక్రగతిని వదిలి 4వ తారీఖు నుండి ఈవినింగ్ నుండి ఆయన ఫార్వర్డ్ మోషన్లో ఉండబోతున్నారు. కాబట్టి ఏ కోర్సులో జాయిన్ కావాలి, ఎందులో జాయిన్ కావాలి, ఏ బ్రాంచ్, ఏ కాలేజ్, ఇలాంటివి ఎక్కడ అడ్మిషన్ తీసుకోవాలి, ఇలాంటి వాటి విషయాలు 5వ తారీఖు నుండి క్లారిటీ ఆఫ్ మైండ్తో ఉంటారండి. ప్రేమ విషయంలో పంచమాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహము 11వ స్థానంలో ఉండి చతుర్థాన్ని వీక్షిస్తూ ఉంటారండి. శుక్రుడు కూడా బలంగానే ఉన్నారు. సో ప్రేమికుల మధ్య కమ్యూనికేషన్ చేసుకోవటం కావచ్చు, ఇవన్నీ పర్వాలేదు. సో మేజర్గా నెగిటివ్ అనేది మనకు తక్కువగానే కనపడుతుంది. శుక్రుడు ప్రేమకు చిహ్నం, ప్రేమ కారకత్వం వహించే గ్రహం కూడా రాహుతో కలిసి అష్టమంలో ఉన్నారు. సో గురు రాశిలో ఉన్నారు కాబట్టి ఎవరైతే సీక్రెటివ్ లవ్ అఫేర్ ఉంటుందో వారు కమ్యూనికేషన్ ఎఫెక్ట్గా చేసుకుంటారు. సో వారి విషయంలో పర్వాలేదు, బాగానే ఉందండి. మరి వృత్తి విషయంలో ఏ విధంగా ఉంటుంది? జాబ్, రాజ్యభావం, 10వ స్థానం, 10వ స్థానాధిపతి శుక్రుడు అష్టమంలో ఉండడానండి. అష్టమ స్థానం మంచిది కాదు, కానీ శుక్రుడు బలమైన స్థితిలో ఉన్నారు. కంఫర్ట్స్ ఉంటాయి, కానీ హార్డ్ వర్క్ ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క రాశ్యాధిపతి రవి కూడా 6వ స్థానంలో బుధుడితో కలిసి ఉంటారు. మీరు, మీ కొలీగ్స్, మీ కింది స్థాయి ఉద్యోగులు కష్టించి పని చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఆ ప్రాసెస్లో కమ్యూనికేషన్ జాగ్రత్తగా చూసుకోవాలండి. దానివల్ల ఏంటంటే, సో మీ కింది స్థాయి ఉద్యోగులకి మీకు కొంత మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో బీ కేర్ఫుల్. అది ఎప్పటి వరకు అంటే 12 ఫిబ్రవరి దాకా. మరి ఉద్యోగంలో పనిభారం, ఒత్తిడి ఉంటుంది. మరికొంతమంది ఏదైనా ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం ద్వారా అనుకోని మనీ, కొంత వివిధ మార్గాల ద్వారా కూడా కొంతమందికి ఉద్యోగంలో అన్ఎక్స్పెక్టెడ్ మనీ కావచ్చు, కొంత వచ్చే అవకాశం అయితే ఉందండి. శుక్రుడు అష్టమంలో ఉండి రాహుతో కలిసి ద్వితీయాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి 7వ స్థానం వ్యాపారం, బుధుడు వ్యాపార గ్రహం. 7వ స్థానాధిపతి శనిశ్వరుడు అష్టమంలో ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ ద్వితీయ మరియు రాశ్యాధిపతి అయినటువంటి బుధరవులు ఎప్పుడైతే 7వ స్థానానికి వస్తారో మళ్ళీ వ్యాపార విషయంలో డెవలప్మెంట్ అనేది మనం చూడవచ్చండి. ఎందుకంటే వ్యాపారానికి 7వ స్థానానికి లాభాధిపతి గురుడు కూడా ముఖ్యంగా 10వ స్థానంలో ఉండి చతుర్థాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి సో దట్ ఈజ్ ఆల్సో గుడ్. కాబట్టి ఏంటంటే వ్యాపార విషయంలో కూడా మనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇవన్నీ కూడాను కొంచెం 13 నుండి బాగుంటాయి. 12 వరకు కూడా ధనాధిపతి, లాభాధిపతి వ్యయంలో ఉన్నారు. కాబట్టి హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు ఫోకస్ క్లయింట్స్ మీద కావచ్చు, వ్యాపారాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం విధానంలో కావచ్చు, ఇవన్నీ కూడా కొంత పరిశీలించుకోవాలి. తర్వాత మనకి పాజిటివ్గానే ఉందని మనం పరిగణించవచ్చు అండి, ఇబ్బంది లేదు. అంటే ఏంటంటే
కొంత ఫస్ట్ హాఫ్లో బాగలేదు, సెకండ్ హాఫ్ నుంచి ఇంకా బాగుంటుందని చెప్పాలి. సంతాన సంబంధంగా చూస్తే మీకు పంచమాధిపతి గురుగ్రహం అవుతారు. గురుగ్రహం 11వ స్థానంలో ఉండి సహజ సంతానకారక రవిని కూడా చూస్తూ ఉంటారు కాబట్టి సంతాన విషయంలో పాజిటివ్ రిజల్ట్సే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చతుర్థం కుజుడు, 9 స్థానాధిపతి కుజుడే, ఆయన 11వ స్థానంలో ఉన్నారు. మీరు ఏదైనా అగ్రిమెంట్, కొనుగోళ్లు, అమ్మకాల విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. ఎవరైతే మీడియేటర్గా చేస్తూ ఉంటారో ప్రాపర్టీ సంబంధం, ధరణీపుతుడు కుజుడు కాబట్టి వారికి కూడా బాగుంటుంది. కంఫర్ట్ వెహికల్స్ విషయంలో కూడా శుక్రుడు బలంగా ఉంటే రాహుతూ ఉన్నారు కాబట్టి వాహన సౌఖ్యం కూడా కనబడుతుంది. మదర్ హెల్త్ విషయంలో కూడా ఎలాంటి మేజర్గా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఏం కనబడట్లేదు, హ్యాపీగా ఉండగలుగుతారు, సంతోషంగా ఉంటుందండి. మరి ధన సంబంధంగా ఏ విధంగా ఉంటుంది? ద్వితీయం ధనం, 11వ స్థానం రాబడి. సింహరాశి మరియు సింహలగ్నం వారికి ద్వితీయ లాభాధిపతి బుధగ్రహమే అవుతారు. ఆయన 6వ స్థానంలో ఉంటారు, ఉండి 12 చూస్తూ ఉంటారు. అంటే కుటుంబంలో ఖర్చు, మీ గురించి ఖర్చు, సో కొంత లోన్స్ అప్రోచ్ చేసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. ఎప్పుడైతే కనుక ఈ యొక్క 12వ తారీఖు తర్వాత 13 నుండి రవి బుధుల యొక్క స్థితి 7వ స్థానంలో ఉంటుందో దూర ప్రాంతం నుంచి మీకు రావాల్సిన ధనం, ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా, హ్యాండ్ లోన్స్కి ఇచ్చి ఉన్నా కూడా ఇవన్నీ కూడా మీకు తిరిగి రావటం మొదలవుతాయండి 13వ తారీఖు నుండి. అదేవిధంగా ధనాధిపతి వ్యాపారంలో ఉన్నారు కాబట్టి వ్యాపారం ద్వారా సంపాదన, ఆదాయం కూడా పెరుగుతుంది అని చెప్పవచ్చండి. మరి హెల్త్ విషయంలో ఏ విధంగా ఉంటుందంటే మీకు రాశాధిపతి రవి ఎక్కడ ఉన్నారయ్యారంటే 6వ స్థానంలో ఉన్నారు. ఎప్పటిదాకా ఉంటారు? సో 11 వరకు, అంటే మొదటి 11, 12 తారీఖు వరకు కూడా రవి కూడా అక్కడే ఉంటారు కాబట్టి కేతు చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే టైమ్లీ ఫుడ్ తీసుకోకపోవడం, ఆహార పానీయాలు, అదేవిధంగా రవి బలహీనంగా ఉన్నప్పుడు కేతు దృష్టిలో ఉన్నారు కాబట్టి లో సెల్ఫ్ ఎస్టీమ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆత్మస్థైర్యం కోల్పోతూ ఉంటారు, మానసికమైన వర్రీస్ అవుతూ ఉంటాయి. కానీ గురుగ్రహ యొక్క దృష్టి ఉంది కాబట్టి సమ్వన్, ఒక సీనియరో, ఒక పేరెంట్స్, హెల్డర్ పీపుల్ మీకు మళ్ళీ మోటివేట్ చేస్తూ, మొబిలైజ్ చేస్తూ ఉంటారు. సో గురుగ్రహ దృష్టి ఉంది కాబట్టి కొంత అననుకూలంగా ఉన్నా మళ్ళీ బాగుంటుంది. ఎప్పుడైతే కనుక రవి 7వ స్థానానికి వెళ్తారో మళ్ళీ ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఉండే అవకాశం లేదు, ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. సో అది అంటే హెల్త్ విషయంలో కొంత మీరు స్టమక్ సంబంధము, ఇండైజేషను, టైమ్లీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలాంటివి కాస్త కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా బుధుడి మీద కేతు దృష్టి కూడా ఉంది కాబట్టి చిన్న చిన్న స్కిన్ ఎలర్జీస్ లాంటివి, ఫ్యాట్ సంబంధంగా కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ అండి. మరి రెమెడీస్ పరంగా చూస్తే ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠనం చేయటం, సూర్యారాధన చేయటం మంచి ఫలితాన్ని ఇస్తుంది. శుక్రుడు మీకు తృతీయ దశమాధిపతి 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన ముఖ్యంగా శుక్రుడికి సంబంధించిన రెమెడీ అంటే బొబ్బర్లు అంటాం, లేదా అలచందలు అంటాం, అలాంటివి వైట్ సిల్కీ టైప్, కాటన్ టైప్ కాకుండా అలాంటి సిల్కీ ఇండికేట్ చేసే శుక్రుడు కాబట్టి సో ఒక 1.5 కిలో దానమంత్రంతో సో దక్షిణతో కూడుకుని బ్రాహ్మణుడికి ఇవ్వడం మంచిది. ఒకవేళ అలా కాని పక్షంలో, కుదిరిన పక్షంలో ఈ యొక్క ఆవులకి బాగా నానబెట్టినవి కాస్త బెల్లం పౌడర్ కూడా కలిపి మీరు కనుక సో తినిపించగలిగితే కూడా మంచి ఫలితం ఉంటుంది. వృత్తిలో ఒత్తిడి, స్ట్రెస్, స్త్రీ మూలకమైన ఇబ్బందులు ఇలాంటివి కూడా తొలగుతాయి అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఇక్కడ మొత్తంగా చూస్తే ఏంటంటే వ్యాపారపరంగా 2వ వారం తర్వాత బాగుంటుంది. సో మాసంలో ఏంటంటే ఇక ఉద్యోగంగా పరిస్థితులు కూడా ఒత్తిడిగా క్రియేట్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి స్టేబుల్గా, ఫోకస్డ్గా ఉండగలిగితే చాలు, చేయగలరు. ఏం లేదండి, 1 టాస్క్ అట్ ఏ టైం వస్తాయి. సో లైఫ్ అంటే కనుక ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి ఏ పని చేసినా ఫోకస్డ్గా కొంత సమయం కేటాయించడం, అది అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఇలా చేయాలి. అంటే మైండ్ మీద మనం స్ట్రెస్ తీసుకోకుండా టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. రేపు ఏం చేయాలో ముందు రోజు నైట్ పడుకునే ముందే కనుక ప్రతి వారికి మొబైల్లో నోట్స్ ఉంటుంది. సో 1, 2, 3, 4, 5, 6 పర్సనల్ లైఫ్, పేమెంట్ చేయాలా, రెంట్ కట్టాలా, అలాంటివి ఏదైనా సరే. రెండవది ఉద్యోగంలో ఏం చేయాలి, పై వారితో ఏం ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసేది ఉందా, కింది వారితో ఏదైనా కలిసి టీం వర్క్ చేసేది ఉందా, సో వర్క్ ఏదైతే ఉందో సో అది రాసుకోవటం. మూడవది ప్రతిరోజు డెవలప్మెంట్ కోసం ఏదైనా కోర్స్ నేర్చుకోవాలా, లాంగ్వేజ్ నేర్చుకోవాలా, లేదు అని అంటే కనుక ఏదైనా మీ యొక్క చేస్తున్న వృత్తిలో ఏ ప్లాట్ఫామ్లో అయినా కనుక కొత్త విషయాలు తెలుసుకోవడమా, సీనియర్స్ని అప్రోచ్ అవ్వడమా, ఇలాంటివి ఏదైనా గోల్స్ కనుక పెట్టుకొని అంటే టు డూ లిస్ట్ ఏం చేయాలో రాసుకొని మధ్యలో మీరు ఆఫ్టర్నూన్ అట్లీస్ట్ డైలీ ట్వైస్ కనుక చెక్ చేసుకొని ఉంటే స్టిల్ హాఫ్ డే టైం ఉంటుంది కాబట్టి ఏదైనా మిస్ అయినా కూడా మళ్ళీ మీ యొక్క సమయాన్ని, విలువైన సమయాన్ని కేటాయించి ఆ పనిని కూడా పూర్తి చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటే మైండ్ రిలాక్స్గా ఉంటుందండి. సో ఎందుకంటే బుధుడు 6వ స్థానంలో ఉండి కేతు చూస్తూ ఉన్నాడు, ప్లానింగ్ కొంచెం తప్పే అవకాశం ఉంది మొదటి 12 రోజులు. సో వీ హ్యావ్ టు బి అలా ఉంది కాబట్టి మనం ప్లాన్డ్గా ఉంటే సరిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉండే బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.